హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ అండి. నేను మళ్ళీ అమరావతిలోకి వచ్చేసాను. ఎందుకంటే ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ జరిగే బిల్డింగ్ పెద్దది ఉంది కదా, దానికి అప్డేట్స్ ఇవ్వడానికి అయితే వచ్చానండి. వాటర్ ఎంతవరకు తీసారనేది చూపించమన్నారు, చూపిద్దామని వచ్చానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ అయితే ఇలా ఉంది కదండి. నిన్నటికి ఇవాళకి తేడా ఇలా ఉందండి. ఈరోజు ఇప్పుడు దాకా మోటార్లు అనేది బాగా రన్ చేశారు. అయితే వాటర్ అనేది తీస్తుంటే మళ్ళీ వాటర్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే నీటి మట్టం ఎంతవరకు తగ్గింది. నిన్న ఇక్కడ వరకు ఉందండి వాటరు. ఇక్కడ వరకు వాటర్ ఉంటే అది ఇక్కడ వరకు తగ్గింది. తగ్గేసరికి ఇంకా కిందకే తగ్గింది, మళ్ళీ పెరిగిపోతుంది వాటరు. ఎందుకు పెరిగిపోతుందని చెప్పి వీళ్ళు బాగా ఆపేసి మొత్తం దీని గురించి సెర్చ్ చేస్తుంటే ఇదిగోండి, ఇక్కడ నుంచి వాటర్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి వాటర్ అనేది కిందకి ఇదిగోండి. మీకు ఇంకో ఆన్మాల్ చూపిస్తాను నేను. లక్కీగా ఇక్కడ ఒకటి బయటపడింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంత వాటర్ అయితే తగ్గిందండి. ఇదంతా నిన్నటి వరకు నీళ్ళల్లో మునిగిపోయి ఉంది, ఇప్పుడు బయటకు వచ్చిందనమాట. ఈ విధంగా ఉందండి. ఇక్కడ మోటార్స్ అయితే అవతల ఒడ్డున ఉన్నాయి, అటువైపు. మనం నిన్న చూపించినట్టుగా యువతల వైపు వచ్చాము. ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ పెద్ద కాలువలాగా ఉంది, చూసారా? ఇదంతా ఏంటంటే రోడ్డు కోసం అప్పట్లో తీసిన పెద్ద గుంట అనమాట. దానివల్ల నీళ్ళు వచ్చేస్తున్నాయి. దాన్ని కూడా ఏం చేస్తున్నారంటే జేసీపీలు టిప్పర్ల సహాయంతో దీన్ని ముందు అర్జెంటుగా అక్కడ కట్టలాగా వేసేసి వాటర్ అనేది రాకుండా అటు ఇటు బ్లాక్ చేసేసి అప్పుడు ఈ మోటార్లు అనేది స్టార్ట్ చేస్తారంట. మోటార్లు ఇప్పుడే ఆపేశారు. అయితే ఆ వర్క్ మీకు చూపించాలని చెప్పి మళ్ళీ నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూశారుగా ఫ్రెండ్స్, ఇక్కడ ఆ చివరి నుంచి చాలా దూరం ఉంది, చెట్లలో కనపడతలేదు. ఎన్ని చెట్లు పెరిగిపోయి ఉన్నాయి కదా, బాగా గుబురుగా ఉంది. మనం అవతలకి వెళ్ళి వీడియో చేయడానికి కూడా అవకాశం లేదనమాట. సాధ్యమైనంత వరకు అయితే నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను. అయితే కొంచెం దారి ఉంది, చూపిస్తా కొద్దిగా. లేదు ఫ్రెండ్స్, అక్కడ అవకాశం లేదు. అక్కడ టిప్పర్ల సహాయంతో అది మొత్తం మట్టి అంతా కిందకి కట్టలాగా వేసేసి ఆ నీళ్ళు ఇటువైపు రాకుండా దాన్ని ఆపేసి అప్పుడు ఫ్లోటింగ్ అనేది కిందకి రాకుండా నీళ్ళు అనేది బయటికి తీస్తారంట. లేదంటే ఇక్కడ దాన్ని అలాగే వదిలేస్తే కనుక ఇటు తోడుతుంటే అటు నుంచి నీళ్ళు అనేది అందులో వచ్చేస్తున్నాయి. ఎంత తోడినా కానీ తరగట్లేదు. ఆల్రెడీ ఇప్పటికే 2-3 రోజులు ఈ పెద్ద మోటార్లతో సరిపోయింది. అంతకుముందు 4-5 రోజులు పెద్ద ట్రాక్టర్లు ఉన్నాయి కదా, ట్రాక్టర్లతో అయితే క్లియర్ చేశారు ఇప్పటివరకు. ఇక లాభం లేదని చెప్పి ఇక దిగారనమాట పెద్ద పెద్ద యంత్రాలతోటి. చాలా వరకు కట్ట సగం వరకు అయితే వేసేసారు ఈ రోడ్డుకి. అది కూడా పూర్తి చేసేసి బళ్ళు అటు ఇటు తిరగడానికి క్లియర్ చేసుకుంటారనమాట. ఆ తర్వాత స్టార్ట్ చేస్తారు. ప్రజెంట్ లొకేషన్ అయితే ఇక్కడ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి, ఎక్కడా కూడా బ్రేక్ చేయట్లేదు. చక్కగా అక్కడ ఏ టైంలో ఎక్కడ ఏ పని చేయాలి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి చక్కగా ఆ పని అనేది తొందరగా క్లియర్ చేసేసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ పని ఇలా తక్షణ కర్తవ్యం ఏంటంటే ఈ నీళ్ళన్నీ ముందు బయటికి పంపించాలి. అదే అన్నమాట మెయిన్ పని. స్టార్ట్. అయితే మొత్తం లొకేషన్ అంతా కూడా మీకు చూపించాను కదండి. ఈ విధంగా ఉంది. ఇందులో లోతు మాత్రం కనీసం తక్కువ 30 అడుగులు లోతుందండి. ఇదంతా రోడే కొద్దిగా నీళ్లు బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే దీనివల్లే మెయిన్ కారణం ఇదేనండి. అక్కడ చూడండి, జేసీబీ పనిచేస్తుంది. అట్లాగే వాళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేసి దీన్ని అయితే చాలా త్వరగా వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే ఒక 20 రోజుల్లో ఇది మొత్తం క్లియర్ చేయాలని చెప్పి పెద్ద టాస్క్గా పెట్టుకొని దీన్ని అయితే గట్టిగా వర్క్ అనేది చేస్తున్నారు. అట్లాగే ఆ ఎదుర కనబడుతున్నాయి సార్ బిల్డింగ్స్. ఆ బిల్డింగ్స్ దాటిన తర్వాత 3 యాక్సిస్ రోడ్డు ఉందండి. ఆ 3 యాక్సిస్ రోడ్డు వరకు కూడా ఈ వాటర్ అనేది అలా ఉంది. ఆ వాటర్ మొత్తం అటు సైడ్ నుంచి కూడా
వాటర్ల సహాయంతో ఆ నీళ్ళు అటు పంపించేస్తారు. మళ్ళీ ఇటు సైడ్ ఉన్న వాటర్ కూడా ఉంది కదండి, ఆ వాటర్ కూడా అటు నుంచి అటు పంపించేస్తారు. ఇటు సైడ్ అటు సైడ్ వాటర్ మొత్తం క్లియర్గా చేసేసుకుంటూ వర్క్ అనేది కంప్లీట్ చేయాలని చెప్పి వీళ్ళైతే గట్టిగా పట్టుబట్టి ఇది అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే దీని పక్కన ఇలాంటి బిల్డింగ్స్ కట్టడానికి ఇంకా 5 ఉన్నాయండి. 5 కూడా సేమ్ ఇదే ప్రాసెస్ జరుగుతుంది. ఈ 5 కూడా చాలా వేగంగా వర్క్ అనేది స్టార్ట్ చేసి మొత్తం నీళ్ళని తీసేసి అక్కడ ఐరన్ కింద బేస్ ఎలా ఉందో చూసుకొని అక్కడ ఏం వర్క్ చేయాలో అది స్టార్ట్ చేసేసుకొని జనవరి 20వ తారీఖు నుంచి మొత్తం పనులన్నీ కూడా పూర్తి చేస్తారంటండి. నేను మళ్ళీ ఈ వీడియో ఎందుకు చేశానంటే మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఇక్కడ నీళ్లు వాడటం ఎంత తగ్గింది, పెరుగుతుందా తగ్గుతుందా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇమ్మన్నారండి. అందుకే నేను మళ్ళీ ఈ వీడియో చేశాను. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే 4 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి ఎప్పటికప్పుడు నీటి లెవెల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది మీకు ఎప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. మన ఛానల్లో కొత్తగా వచ్చి చూస్తే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను నాకు తెలిస్తే చెబుతాను. లేదంటే నేనేమన్నా ఇంకా వేరే చూపించాలని మీకు అడగాలంటే అడగండి. నేను మొత్తం అమరావతి మొత్తం తిరిగి ఎక్కడెక్కడ వర్క్ జరుగుతుందనేది మొత్తం నేను మీ అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్.